ఆయన ఎక్కి ఆయన ఊరేగుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా మట్టలు పరిచి మనం ఏర్పరచుకున్న బంధాలు ఈ రోజు ఉంటే రేపు ఉండవు, రేపు ఉంటే తర్వాత రోజు కనపడవు. ఈ లోక బంధాలన్నీ కూడా ఒక మోసంతో కూడుకొని ఉన్నాయి. ఈరోజు నా వారు అని పొగుడుతాడు, రేపు మనల్ని అదే నోటితో తిట్టి దూషించి విడిచిపెడతారు. కానీ దేవుడు కానీ ఏర్పాటు చేశాడంటే ఆ సంబంధమైన ఆ బంధమైన అది మనం బ్రతికున్నంత కాలము కూడా ఆయనకి మహిమకరంగా ఉంటుంది. దాని నిమిత్తం మరి బైబిల్ క్లాస్లో నేను ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు నాకు ఎవరు కూడా తెలియదు. ఆ రీతిగా దేవుడు ఒంటరిగా ఉన్న నన్ను అక్కడ నాకు పరిచయం చేసి నా జీవితంలో ఎన్నో అక్క ద్వారాగా ఎన్నో విషయాలు నేను వినడానికి, నా జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు ఏర్పాటు చేస్తే ఆ బంధం నుండి ఆయన ఏదో ఒక ప్రణాళిక లేదంటే ఏదో ఒకటి నేర్పించాలని ఆశపడతాడు. ఎందుకంటే ఆయన ఏర్పాటు చేసిన ఏ బంధము కూడా అది ఆయనకి పని లేక ఏర్పాటు చేసినది కాదు. దాని ద్వారాగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ రీతిగా మీ ముందు నిలబడడానికి దేవుడు కృప చూపించాడు.